శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి సత్తెనపల్లి గడ్డపై అడుగుపెట్టిన కన్నాకు అడుగడుగున హారతులతో గజమాలలతో టీడీపీ కార్యకర్తలు నాయకులు వేలాదిగా తరలివచ్చి ఘన స్వాగతం పలికిన సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజానీకం. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీ కన్నా లక్ష్మీనారాయణ గారు మాట్లాడుతూ ఈ విజయం సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలకు అంకితం. మేం పాలకులం కాదు, సేవకులం అని నిరూపిస్తాం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి నినాదంతోనే పనిచేశాం. అన్ని త్యాగాలు చేసైనా భావితరాల భవిష్యత్తు కోసం ముందుకెళ్తాం. కూటమికి 55.38% ఓట్లు వచ్చాయి. 45.60% తెదేపాకు, 39.37% వైకాపాకు వచ్చాయి. అహంకారం, నియంతృత్వం, విచ్చలవిడితనం, ఏది పడితే అది చేస్తాం అంటే ప్రజలు చూస్తూ ఊరుకోరు. అవినీతి, అరాచకాలతో పనిచేస్తే ఇలాంటి గతే పడుతుంది. ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక ఎన్నికలు జరిగాయి. 95% సీట్లు ఎన్డీఏ సాధించింది. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి అందరం కష్టపడి ప్రజల ఆదరాభిమానులు పొందాం. చంద్రబాబుతో కలిసి ఆంధ్రప్రదేశ్లో చారిత్రాత్మక విజయం సాధించాం. పవన్ కళ్యాణ్ వ్యక్తి కాదు, తుఫాన్. ఏపీ విజయం సామాన్యుడి ఆకాంక్షలకు ప్రతిరూపం. ప్రధాని మోదీ ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, మహిళల కార్యకర్తలు వేలాదిగా పాల్గొన్నారు.